హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము, లోకంలోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలగజేతును. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతము 17వ అధ్యాయం 8వ వచనం. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడను కాక, ఈ వాగ్దానం ద్వారా మనం ఆస్వాదించబడను కాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆయన విశ్వసించున్నామో, ఆయన విశ్వసించగా ఆయన యొక్క స్థానాన్ని మనకి ఇచ్చినాడు. ఆయన ఏదైతే చేస్తున్నాడో, ఏదైతే పొంది ఉన్నాడో, ఆయనకి ఏదైతే శక్తి కలిగి ఉన్నాడో సమస్తాన్ని మనలోనే పెట్టి ఉన్నాడు. మనం ఎప్పుడైతే దాన్ని విశ్వసించి ముందుకు వెళ్తామో ప్రతి దాంట్లో మనం విజయము పొందుకుంటాము. యేసుక్రీస్తు కలిగి ఉన్న ఘనత వంటి ఘనతను మనకిచ్చున్నాడు. ఆయన కలిగి ఉన్న విజయాన్ని మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి నువ్వు ఏ విషయంలోనూ అపజయం పాలవడానికి వీలు లేదు. నువ్వు ఏ విషయంలోనూ కృంగడానికి వీలు లేదు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం తీసుకుని ప్రార్థించు. నీకు కావాల్సిన సమస్త సహాయాన్ని అందజేయవాడు క్రీస్తే. కాబట్టి నువ్వు ఎప్పుడైతే క్రీస్తు వద్దకు వెళ్ళి అడుగుతావో, నువ్వు ప్రారంభించే ప్రతి పని, వ్యాపారం, ఏ పనైనా సరే నువ్వు చేయాలని ప్రతిదీ దేవుని వద్దకు వెళ్ళి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి ముందుకు వెళ్తావో దాంట్లో నీకు విజయము కలుగుతుంది. కాబట్టి ఈ వాగ్దానం తీసుకుని మనకు కావాల్సిన ప్రతి సహాయాన్ని మనం ప్రార్థిద్దాము, ప్రతిదీ పొందుకుందాము. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవునికి వందన స్తుతులు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణంలో మీరే తోడని అనిపించిందండి. తల దగ్గర అరికలు వరకుతండి. ఏదైతే అనారోగ్యం ఉందంటే ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారును గాక, ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక, ప్రతి ఇరుకు పరిస్థితి తండ్రి ఎదుగుతండి విశాలంగా మారును గాక అని ప్రవచిస్తుందండి. ఏ విషయం గురించి అయితే ఏకీభించిందంటే ఏకీభించిన విషయం తండ్రి విడుదల కలుగును గాక అని ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా చెల్లెని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.